తొక్కుతున్నారు. వీళ్ళిద్దరిని ఒక ఎగ్జాంపుల్గా చూపించి మిగతా కార్యకర్తలను ఎందుకు తొక్కే ప్రయత్నం చేస్తున్నారో మీ బీజేపీ పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకోండి. లేకపోతే తెలంగాణలో బీజేపీ ఇగో ఇట్లా ఈ సర్కిల్లో ఉంటుంది. అండ్ సో ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే ఇక్కడ బీజేపీ కూడా క్యాండిడేట్స్ వెతుక్కోవాలి. ఇక ఇక బీఆర్ఎస్ మనం అనేది ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సపరేట్గా మాట్లాడాలి. బీఆర్ఎస్లో సెకండ్ ఎవరున్నారు? యువకులు ఎవరున్నారు? ఈ దళిత స్కాములు చేసిన వాళ్ళు, దళిత బంధు స్కాములు చేసిన వాళ్ళు, భూ కబ్జాలు చేసిన వాళ్ళే ఇంకా కేటీఆర్ వెనకాల తిరుగుతున్నారే, ప్రెస్ మీట్లలో కూడా వాళ్ళే కూర్చుంటున్నారే. ఇంకా ప్రజలు ఏ రకంగా నమ్ముతారండి? ఇంకా పార్టీని డ్యామేజ్ చేసినటువంటి ఇన్ఛార్జీలు అక్కడనే కొనసాగుతున్నారే, ఇంకా ఏ రకంగా నమ్ముతారండి? ఇప్పుడు మాట్లాడితే కవితను అంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. గుండెల మీద చేసుకొని చెప్తే ఒక డైలాగు ఏమన్నది కవిత? సోషల్ మీడియాలో కాదు గ్రౌండ్కి రమ్మని కేటీఆర్ని అన్నది. కరెక్టే, సోషల్ మీడియాలో కాదు గ్రౌండ్కి రావాలి. క్లాస్ లీడర్ కాదు మాస్ లీడర్ అనుకోవాలి. తెలంగాణకు కావాల్సింది మాస్ లీడర్, క్లాస్ లీడర్ కాదు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు తాత్కాలికంగా గెలిచినా వీళ్ళు ఇచ్చేటువంటి పథకాలు కానీ వీళ్ళు చేసేటువంటి ఇవి కానీ మరి ఫ్యూచర్ ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. నేషనల్లో అయితే ఘోరంగా ఉన్నది పరిస్థితి. సో మొత్తానికి బై ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు ఏ క్యాండిడేట్ని నించోబెట్టాలి? అన్ని పార్టీలకు ఒక తలకాయ నొప్పి. ఇప్పుడు ఈ 10 నియోజకవర్గాలు అన్ని పార్టీలకు ఒక తలకాయ నొప్పి. ఇప్పుడు కడియం శ్రీహరి ఉన్నాడు, కేసీఆర్ ఇంటికి భోజనానికి పోయిండు, ఫామ్ హౌస్కి పోయిండు, భోజనానికి పోయిండు. కావ్య కోసం డబ్బులు ఇస్తే తీసుకుండు, ఎంపీగా ప్రకటించిన టికెట్. అది 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 ఎవరన్నా భోజనం చేసి కావ్య నించోవడం కోసం పైసలు ఇస్తే తీసుకొని పోయి ఆ సూట్ కేసులో పట్టుకొని కాంగ్రెస్లో నించున్నాడు. ఇవాళ కాకపోతే పదవి రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. అది ఏ రకంగా? సో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ బై ఎలక్షన్స్లో కడియం శ్రీహరి లాంటి వాళ్ళు పోటీ చేస్తే గెలుస్తారా? ఇప్పుడు కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నుంచి నించుంటాడా, కాంగ్రెస్ పార్టీ నుంచి నించుంటాడా? ఎక్కడి నుంచి నించుంటాడు? సో ఇప్పుడు అందుకే చెప్తున్నా, ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరు కూడా కనబడట్లే. నిరుద్యోగులందరూ కంకణం కట్టుకొని రావాలి పంచాయతీ ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో, తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసి ముచ్చమటలు పట్టేయాలి వీళ్ళకి, ఈ పార్టీలకి. అప్పుడు కానీ తిక్క కుదరదు వీళ్ళు. సో ఏ రకంగా చూసినా, సో నేను మాట్లాడింది ఏమైనా తప్పు ఉన్నదా?